నమస్తే అండి అప్సని గారు. జీవీఎల్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. పీకే గారు ఖచ్చితంగా మాతోనే ఉంటారు, ఉండబోతున్నారు అంటూ జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇది జీవీఎల్ నరసింహారావు గారు ఒక్కళ్ళే కాదు, సోమవీర్రాజు గారు కూడా మాతోటే ఉండి తీరాలి అన్నట్టుగా డిక్టేట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ. ఆయనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. రెండోది, భారతీయ జనతా పార్టీకి ఏమో సామంత పార్టీ కూడా కాదు జనసేన పార్టీ. ఆయన పార్టీ క్యాడరు, అంటే పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ క్యాడరు. వాళ్ళ భవిష్యత్తు అంటే రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పార్టీ భవిష్యత్తు, వాళ్ళ నమ్ముకొని అడుగులేస్తున్న ప్రజల అభిప్రాయానికి గౌరవించి వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి తప్ప భారతీయ జనతా పార్టీ ఏదో శాసించినట్టుగా మాతోటే ఉంటారు అని చెప్తున్నప్పుడు ఇక్కడ అట్లా ఆశించే శాసించే నాయకులు, మాతోటే ఉండాలని ఆశించే ఉండాలి అని శాసిస్తున్న నాయకులు నిర్దిష్టంగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటిగా అధికార వైసీపీ పార్టీతోటి మీ వైఖరి ఏంటి? అధికార వైసీపీ పార్టీని ఓడించాలని మీరు అనుకుంటున్నారా, లేదు అధికారంలో కొనసాగించాలని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ లక్ష్యం సాధించడం కోసం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అంటే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు వచ్చేటప్పటికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మేజర్ స్టేక్ హోల్డరు. తర్వాత క్రౌడ్ పుల్లర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో కూడా 6.9% ఓట్ బ్యాంకు సాధించారు. ఇప్పుడు ఇంకా ఆయన బలం పెరిగిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య కనుక ఓటు చీలిక జరిగినప్పుడు అది అంతిమంగా వైసీపీ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో కొనసాగడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితి, ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని స్పష్టం చేస్తా ఉన్నారు. మీ వైఖరి ఏంటి? మీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని ఉందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేటెడ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలవాలని ఉందా? మొట్టమొదటిగా ఆ విషయంలో మీరు ఒక స్పష్టత ఇవ్వండి. భారతీయ జనతా పార్టీగా, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల కానీ, ప్రభుత్వ వైఖరి పట్ల కానీ, ప్రభుత్వం ఎంచుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాల పట్ల కానీ మీ వైఖరి ఏంటి? ఆ విషయం మొట్టమొదటి మీరు స్పష్టం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని విధానమే మీదైతే మీరు డెఫినెట్గా ఆయనతో పాటు కలిసి ఉంటారు. కానీ తెలుగుదేశంతో కూడా కలిసి ఎన్నికలు సాధించి అవుతుంది. మీరు పక్క ఏం చెప్తున్నారు? మాకు వైసీపీ తెలుగుదేశం రెండు సమాన దూరమేనని చెప్తున్నారు. రెండు సమాన దూరం అయ్యి ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశంతో కలిసి ఉండటానికి అంటే ఒక ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్న దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన నాయకత్వం ఇరువురు కూడా 1-2 సార్లు కలుసుకొని మాట్లాడుకుంటున్న దగ్గర ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఐక్యోద్యమం నిర్మాణం చేద్దామని చెప్పని ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేస్తున్న దగ్గర మీ అభిప్రాయాన్ని ఏ విధంగా చలామణి చేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి గుప్పిట్లోకి ఆయన నోటికి అందిద్దాం అనుకుంటున్నారా? రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు నాశనం చేయడానికి మీరు పూనుకుంటున్నారా? ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా క్రౌడ్ పుల్లరు. అటువంటి క్రౌడ్ పుల్లరు అండ మీకున్నా కూడా మొన్న తిరుపతి పార్లమెంట్కి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా మీ అభ్యర్థిని నిర్ణయించి మీ అభ్యర్థికి ఆయన మద్దతు తెలిపి ప్రచారం చేసినా కూడా అక్కడ కేవలం 58,000 ఓట్లకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఎదురైంది. 6 లక్షల ఓట్లు గెలిచిన వైసీపీ అభ్యర్థికి వస్తే 3,54,000 ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి వస్తే మీకు వచ్చింది పోలింది కేవలం 58,000. అంటే అక్కడ అదే జనసేన అభ్యర్థి కానీ పోటీ చేస్తున్నట్టు ఇంకా మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉండేది. అంటే మీ పట్ల ప్రజల్లో ఎంత యోగింపు ఉందనేది మీతో కలిసినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అదే రిఫ్లెక్షన్ పడుతుందనే దానికి తార్కాణంగానే మనం తిరుపతి ఉప ఎన్నికలు చూడాల్సిన అవసరం ఉంది. లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళ అభ్యర్థిగా పెట్టున్నట్టయితే ఇంకా మెరుగైన సంఖ్యలోనే ఆయనకు అక్కడ ఓట్లు రావడానికి ఆస్కారం ఉండేది. మీ పట్ల ఉన్న విరక్తితోటి వైసీపీ కానీ ఓట్లు వేశారు కానీ మీకు వేయడానికి సిద్ధపడాల. ఆ విషయాన్ని రియలైజ్ అవ్వకుండా మీరు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని ప్రయత్నం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే 100% ఇక్కడ మీరు వైసీపీ పార్టీకి కోవర్ట్లుగానే పనిచేస్తున్నారు. వైసీపీ పార్టీ 2024లో మళ్ళీ గెలుపుకు దోహదం చేసే విధంగానే మీరు నిర్ణయాలు ఉంటున్నాయి. ఇదే సందర్భంలో మీరు మీ భాష మార్చుకొని తేరాల్సిన అవసరం ఉంది. ఒక మిత్రపక్షాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అని చెప్పని రాష్ట్రంలో మీరు శాసిస్తాను అని అంటే మీ శాసనాలకి పాటించి పడి ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఒక ఆత్మగౌరవంతో పార్టీ నడుపుకుంటున్న దగ్గర ఆయన ఆత్మగౌరవాన్ని భంగపరుచుకొని మీరు శాసించిన విధంగా, మీరు ఆశించిన విధంగా మీ కాళ్ళ దగ్గర మీ ఎజెండాలు అమలుపరచడం కోసం ఆయన నిలబడి ఉండే అవసరం లేదు.
అటువంటి ప్రయత్నం కూడా జరగదు. కాబట్టి ఏంటంటే మొట్టమొదటిగా మీరు ఒక నిశ్చాప్రాయానికి రండి. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలనుకుంటున్నారా, ప్రభుత్వం నుంచి ఆయన దూరం చేయాలనుకుంటున్నారా అనే విషయంలో ఏదైతే క్లారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అదే విధంగా క్లారిటీతో మీరు ఉన్నప్పుడు మీతో ఆయన ఉంటారు తప్ప, లేనప్పుడు మీరు ఆశించిన విధంగా మీరు ఊహించే విధంగా రాజకీయాలు నడవు అనేది మొట్టమొదటిగా జీవీఎల్ గారు లాంటి వాళ్ళు రియలైజ్ అయితే బెటర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ స్పష్టత అయితే ఇవ్వలేదు, కానీ చేస్తున్న చర్యలు ఏదైతే ఉన్నాయో ఆయన ఒక క్లారిటీకి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. సో ఎన్నికల దగ్గర పడే కొద్దీ ప్రతి రెండు రాజకీయ పార్టీలు కూర్చుని మాట్లాడుకుని సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నారో ప్రజలకు వివరించే అవకాశం కూడా ఉంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, స్పష్టత ఇవ్వందేం లేదు. మార్చి 14వ తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ వేదిక మీద నుంచి లక్షల మంది వాళ్ళ కార్యకర్తల సమక్షంలో 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని చెప్పారు. ఆ చెప్పిన మాట ఇప్పటికి 10 సార్లు రిపీట్ చేశారు ఆయన. రీసెంట్గా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి సభా వేదిక మీద నుంచి కూడా కొన్ని లక్షల మంది యువత సమక్షంలో కూడా ఆయన అదే అభిప్రాయాన్ని ప్రకటించారు. ఆ ప్రకటించడమే కాకుండా ఆయన ఇంకొంచెం స్పష్టత కూడా ఇచ్చారు. అది ఒంటరి పోరాటానికి వెళ్ళి గాయపడాల్సిన అవసరం లేదు అని చెప్పని కూడా, వీరమరణం పొందాల్సిన అవసరం కూడా లేదు అని కూడా చెప్పారు. అంటే ఒంటరిగా పోరాటం చేసి అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చి రేపటి రోజున ప్రభుత్వం నుంచి ఆ వేధింపులు ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వేరేగా ఉన్న పార్టీలతోటి కలిసి సహజతోటి కనుక ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దూరం చేయడం సాధ్యం అనేది ఒక నిశ్చాప్రాయానికి ఆయన వచ్చేస్తున్నారు. ఇప్పటికి పలు దఫాలుగా ఆయన దాన్ని రీట్రేట్ చేశారు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు కలిసిన సందర్భంగా కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఆయన కలిసిన సందర్భంగా కూడా ఐక్య ఉద్యమ కార్యాచరణ వైపు అడుగులేస్తున్నట్టుగానే స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక విన్ విన్ సిచ్యుయేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ రాష్ట్ర అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. రెండు రాజకీయ పార్టీల టర్మ్స్ అండ్ కండిషన్స్ బయటకు రాకముందే మనం ప్రతిపక్షాలు లేకపోతే అధికార పక్షంలో ఉన్న పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, పీకే సీఎం పదవి ఇస్తేనే నేను మీతో కలిసి పోటీ చేస్తాను అని. దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యకు పొత్తు కొనసాగే అవకాశం కూడా లేదు అని మీరేమంటారు? ఇక్కడ చాలా గ్రౌండ్ రియాలిటీకి, ప్రాక్టికాలిటీకి కన్ఫైన్ అయిన ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అధికార పార్టీ ఎవరు, ఈ రెండు పార్టీల మధ్య ఎవరు సీఎంగా ఉండాలనేది డిక్టేట్ చేయడానికి వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారా, లేదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే నిన్న కడియం శ్రీహరి గారు చెప్పినట్టు షర్మిల గారిని తెచ్చిపెట్టుకుంటారా, లేదు భారతి గారిని పెట్టుకుంటారా, లేదంటే సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల గారిని పెట్టుకుంటారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆయన మీద పుట్టిన కేసులు ఉన్నాయి, కేసులు విచారణ స్టేజ్కి రీచ్ అయి ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి కేసులో ఇప్పుడు అవినాష్ రెడ్డిని విచారణ అయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న ఆయన పిలిచి మాట్లాడుతున్నారు. రేపటి రోజున ఏ చేతులు ఏ చట్టం చేతులు చాలా పొడవు అని అంటారు కదా, ఏ చేతులు ఎక్కడికి చేరి ఎవరిని తాకుతాయో మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. అదే సందర్భంలో రణస్థానంలోనే పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు, మనకి 6.9% ఓట్ షేర్ ఉంది గతంలో అని చెప్పని. అంటే అదే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి 39.5% ఓట్ షేర్ ఉంది. ప్రజల్లో ఉండే ఓట్ షేర్ ప్రాతిపదికగా ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఏ స్థానాల్లో పోటీ చేస్తారు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తే ఉత్తమం అని కూడా ఆ రెండు పార్టీలు కూర్చొని మాట్లాడుకునే అవగాహన, మెచ్యూరిటీ ఉన్న పార్టీలకి అంటే వాళ్ళు పోటీ చేసినప్పుడు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి అనేది తెలుసు. కాబట్టి దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నంగా వీళ్ళు చేసే కుయుక్తులు, కుట్రల ప్రభావంలో పట్టడానికి అంత అనుభవ రాహిత్యం ఉన్న నాయకులు కదా వాళ్ళిద్దరూ. ఖచ్చితంగా అన్ని ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు చూసిన వాళ్ళిద్దరూ ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళిద్దరు కలిసి తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.